హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకోసం కాబట్టి ఫస్ట్ వీడియో మీరు చూడగలరు. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు రైతు భరోసా గురించి అయితే రోజు అప్డేట్ రావడం అయితే జరుగుతుంది. అని రైతు భరోసా గురించి మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అభిప్రాయము ఎట్లుంటుందో కామెంట్ రూపంలో అయితే తెలపండి ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మొత్తం మీద మనకు రేపటి నుంచి అయితే రైతు భరోసా డబ్బులు ఏ టైం నుంచి జమ కావడం అనేది రేపు క్లియర్ కట్గా మీకు అయితే వీడియోలో తెలుపుతాను ఫ్రెండ్స్. అలానే రేపటి నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కొత్తగా పాస్బుక్లు పొందిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ అయిన వారికి కోసం కూడా రైతు భరోసా సైట్లో ప్రత్యేకమైన ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇచ్చారు. వారంతా తమ పాస్బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు అయితే అగ్రికల్చర్ అంటే ఈఓలు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలానే అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత పూర్తయ్యే తర్వాత గతంలో రైతు బంధు రాని వారు కూడా ఇప్పట్లో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చని మన ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈ అప్లికేషన్లో పెట్టుకుంటే ఇప్పటికీ రైతు బంధు వస్తలే అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. కానీ ఈ రైతు బంధు అయితే 100% రైతు భరోసా అయితే 100% రాబోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం రైతు బంధుకి ఎలా అలవాటు అయిపోయామో ఇది ఇంకో 2-3 ఇప్పటికే 2 విడతల్లో అయిపోయిన డబ్బులు పడలేవు అనుకో పబ్లిక్ అయితే చాలామంది చాలా హట్ అయిపోతారు. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది చాలా వరకు డబ్బులు ఒక దానికి అట్రాక్ట్ అయిన తర్వాత అందరూ దాన్నే ఫాలో అవుతారు. కాబట్టి 100% అయితే ఈ రైతు భరోసా వేసి తీరాల్సిందే ప్రభుత్వం. ఎంత ఇబ్బందులైనా ఏమైనా కానీ ప్రభుత్వం అయితే ఈ రైతు భరోసా పేమెంట్ అనేది ఎంకరేజ్ చేయాలి అని పబ్లిక్ కూడా మాట్లాడుతారు. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా సపోర్టెడ్గా ఉంటుంది. అయినా ఇప్పటికే రుణమాఫీ కూడా 42% అయిందని చెప్పేసి చాలా నిపుణులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎంతవరకు సాధ్యం, అసలు మొత్తం మాఫీ చేయలేకపోతుంది ఆ ప్రభుత్వం. ఈ రైతు భరోసా కూడా కొంతమందికి వేసి ఆపేస్తుందా, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ గురించి చాలా హడావుడి చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఎనీవే, మన వీడియో ఏమాత్రం మీకు నచ్చినా 10 మందికి షేర్ చేయండి. అలానే మన వీడియోని లైక్ చేయండి. ఏం డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే తెలిపండి. చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.